రేపే మనకు శ్రావణ శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా మీరేంటంటేనండి 10 గంటల 35 నిమిషాల నుంచి మొదలుకొని 11 గంటల 46 నిమిషాల లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే గంటలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు. మీ జాతకం మారిపోతుంది. మీకు అద్భుతం జరుగుతుందన్నమాట. కాబట్టి దీపారాధన అనేది ఈ విధంగా చేసుకోండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి ఏంటంటే గనకనండి మన ఇంట్లోకి రావాలన్నా, మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీరేంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేసుకోండి. అందులో మనకేంటంటే కనుక ఆగస్టు 1వ తేదీ కదా, ఆగస్టు 1వ తేదీ పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. అందుకే మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ నెలంతా కూడా బాగా కలిసి వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక 1వ తేదీ అత్యంత పవిత్రమైన తేదీగా పరిగణించబడుతుంది. ఈ 1వ తేదీన అంటే మనం ఏదైనా సరే చేసుకుంటే మనకు నెలంతా కూడా బాగా యోగిస్తుందని ఒక నమ్మకం కదా. అందుకే మీరు 1వ తేదీన ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ గదిని కూడా క్లీన్ చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుని వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోండి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక పూజ గదిలోండి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించుకుని చక్కగా లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలతో పాటు తదితర ఏంటంటే కనుక పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టాలండి. అలా కనుక దీపం పెడితే మంచిదండి, అద్భుతం జరుగుతుందన్నమాట. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే డైరెక్ట్గా ఏంటంటే ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి. ఆవునేతితో మేము దీపం పెట్టలేమనుకుంటే కనుక నార్మల్గా నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు. దీపం అనేది ఏంటంటే కనుక దారి చూపిస్తుంది. దీపం అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. దీపం ఏంటంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన లైఫ్కి ఏంటంటే కనుక అలా వెలుగు వస్తూ ఉంటుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట. దీపం పెట్టడం వల్ల మనలో మనకు తెలియకుండా యాక్టివ్నెస్ అనేది వస్తుందన్నమాట. అందుకే చాలామంది కూడా అండి శుక్రవారం పూట దీపం పెడతారు. ప్రతిదినం కూడా దీపం పెడుతూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే రోజుగా పరిగణించబడుతుంది. కాబట్టి శుక్రవారం ఏంటంటే కనుక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏంటంటే కనుక సంపద ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా పుట్టదు కదా. కాబట్టి మీరేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవడానికి రేపు మనం ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. ఆగస్టు 1వ తేదీ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో ఎవరైతే ఈ విధంగా దీపం పెడతారో వారి సుడి తిరిగిపోయినట్టే అనమాట. ఇంకా వారికి అంతా కూడా మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీరు ఆవునేతితోనైనా సరే దీపం పెట్టుకోండి. మీ శక్తి కొలది నువ్వుల నూనెతోనైనా సరే దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే మీరు ఆకు మీద పెట్టండి, డైరెక్ట్గా నేల మీద పెట్టకండి. ఎందుకంటే భూమి అగ్గిని భరించదు కాబట్టి భూమి శపిస్తుందండి. మీరు డైరెక్ట్గా ఏంటంటే కనుక నేల మీద కాకుండా తమలపాకుని తీసుకుని దానికి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసేయండి. ఏకవత్తితో దీపారాధన చేయకూడదు. 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక యాలక్కాయని వేయండి. యాలక్కాయని వేస్తే ఏమవుతుందంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షించుకోవటానికి యాలకులు ఉపయోగపడతాయి. మన జీవితాన్ని కూడా మార్చడానికి యాలకులు ఉపయోగపడతాయి. అలానే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. నెలంతా కూడా మీకు యోగించాలి, ధనం రావాలంటే ఖచ్చితంగా యాలక్కాయని వేసేసి ఇలా దీపం వెలిగించి ఇంకా తర్వాత గట్టిగా సంకల్పం చెప్పేసుకొని ఆ దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే గనక ఒక చెట్టు మొదట్లో పడేయండి. దీపం కొండెక్కిన తర్వాత వేయాలన్నమాట. ఇంట్లో ఈ దీపం స్త్రీలు పురుషులు ఎవరు చేసుకున్నా ఏం కాదు, మంచి ఫలితమే ఉంటుంది. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకా అండి మనకు అంటే సమస్యలు అధికంగా వస్తున్నాయి. మేము చాలా కష్టాల కుబిలో పడిపోయాం, కష్టాల వల్ల సఫర్ అయిపోతున్నాం, కష్టాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు లవంగాన్ని వేసి దీపం పెట్టండి. లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు తీరడానికి అవకాశం ఉంటుంది. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతం జరుగుతుంది. విపరీతంగా కష్టాల్లో ఉన్నారు, భరించలేని కష్టాల్లో పడిపోయామండి, భరించలేకపోతున్నామండి, కష్టాల వల్ల మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ దీపం పెట్టడం వల్ల కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కష్టాలు తీరిపోతాయి, మెల్లిమెల్లిగా తీరుతాయి. ఒకటేసారి తీరుతాయని మనం చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి కూడా మీకు ఏంటంటే కనుక ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి లవంగాన్ని వేయండి. ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వు లేకపోతే ఏంటంటే కనుక మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు శని బాధలు అధికంగా ఉన్నాయి, శని పట్టి పీడిస్తుంది, ఎంత చేసుకున్నా కానీ శని పోవట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఆవగింజలు ఉంటాయి కదా మన
నీళ్ళల్లో ఆవగింజలు ఏంటంటే కనుక ఒక 3 తీసుకొని మీరు దీపం వెలిగించిన తర్వాత అందులో వేసేసి సంకల్పం చెప్పుకోవాలి. శని నుంచి విముక్తి కలగాలి, నెలంతా కూడా యోగించాలన్నట్టుగా మీకు తోచినట్టు మీరు సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని కలిపి మాత్రం దీపంలో వేసి వెలిగించకూడదు. అలా కనుక వెలిగిస్తే మాత్రం మీకైతే ఫలితం రాదండి, ఇబ్బంది మాత్రం కలుగుతుంది. అందుకే అన్ని వేసి మాత్రం వెలిగించకూడదు. ఏ సమస్య ఉంటుందో, ఏ కష్టం ఉంటుందో, ఏ బాధ ఉంటుందో దానికి తగ్గట్టుగా దీపం పెట్టుకోండి. కానీ ఏది పడితే అది వేస్తే మాత్రం ఫలితం ఉండదనమాట. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక ధనం అండి, ఇంకా విపరీతంగా ఆకర్షించాలి. డబ్బు లేదండి, నెలంతా బాగుండాలండి, మాకు పోయిన నెల అస్సలు కూడా కలిసి రాలేదండి, చాలా బాధలు కలిగాయండి, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోయామండి, మాకైతే చాలా దిగులండి, ఇంకా ఈ నెలంతా కూడా మాకు కలిసి వస్తుందో రాదో, మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలాంటి సిచ్యువేషన్ని మేము ఎదుర్కోవాల్సి వస్తుందో అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ₹1 బిళ్ళని తీసుకోండి. దీపం వెలుగుతున్నప్పుడే ఇవన్నీ కూడా వెయ్యాలండి, అంతేకాని దీపంలో ముందుగానే వేసేసి వెలిగించకండి. దీపం పెట్టిన తర్వాత ₹1 బిళ్ళను వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి నమస్కరించుకోండి, సరిపోతుందన్నమాట. అలా చేసేసిన తర్వాత ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత వెంటనే తీయకూడదు, రాత్రి సమయాలలో తీయండి. ఉదయం పెట్టారు కాబట్టి వెంటనే తీయాలని రూల్ ఏమీ లేదనమాట. ఇంకా మీరు రాత్రి సమయాలలో తీసేసి దాన్ని దానం చేయొచ్చు, లేదంటే కనుక హుండీలో వేసుకోవచ్చు. ఆ నూనెలో వేస్తాం కాబట్టి మీరేంటంటే కనుక నూనెలో వేస్తాం కాబట్టి మనం కడగకూడదు, కడిగితే దాని పవర్ అనేది దిగిపోతుందన్నమాట. కడగకుండా ఒక క్లాత్ తీసుకొని దాని సహాయంతో తుడిచేసి ఆ తర్వాత దాన్ని ఎవరికైనా ఇచ్చేయండి. ఈ నెలంతా బాగుంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఈ విధంగా దీపం అనేది పెట్టుకోండి. శని బాధల నుంచి, మీకుండే ఇబ్బందుల నుంచి మీరు అంటే బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తర్వాత ఒక 5 అరటిపళ్ళను తీసుకోండి. 5 అరటిపళ్ళను తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక, మనమండి గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనకు పేదవారు కనిపిస్తూ ఉంటారు. పేదవారు ఏంటంటే కనుక భిక్షను తీసుకోవడానికి, లేదంటే మన ఇంటికి కూడా వస్తూ ఉంటారు, పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు కదా. అలా ఏంటంటే కనుక 5 అరటిపళ్ళను ఎవరికైనా సరేనండి, చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ అంటే పేదవారికి కానీ దానం చేయండి. 5 అరటిపళ్ళను దానం చేస్తున్నారు కాబట్టి 5 మార్గాల్లో డబ్బు లభిస్తుంది. దానం చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది, శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట. దానం చేయటం వల్ల డబ్బు వస్తుంది, డబ్బు రావటంతో పాటు ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుంది. మంచి జరగటంతో పాటు మనకేంటంటే కనుక బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే ఇలా మీరు ఈ పరిహారం అనేది కూడా చేసేసుకోండి. అరటి పళ్ళే కదా అనుకోకండి, అరటి పళ్ళు అయితే అందరికి అందుబాటులో ఉంటాయి, అందరి స్తోమతకు తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి తీసేసుకుంటాం. ఇంకా మనం ఏంటంటే అందరికి ఇచ్చేస్తాం, తలా ఒకటి ఇచ్చేస్తాం. అలా ఇచ్చేటప్పుడు కూడా చెప్పుకోవాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మేము అద్భుతాన్ని చూడాలి అన్నట్టుగా చెప్పుకుంటూ ఇచ్చేస్తే కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఏంటంటే కనుక గట్టిగా ఇంకా సంకల్పం చెప్పేసుకోండి, అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఒక ₹10 కాగితం తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవిని అంటే తలుచుకుంటూ అమ్మవారి యొక్క రూపంగా డబ్బుని భావిస్తాం. అంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదా, ఇది అందరికీ తెలిసింది. కాబట్టి మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సకల శుభాలు చేకూరాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీకంతా కూడా బాగుండాలన్నా సరేనండి, మీరేం చేయండి అంటే కనుక ₹10 కాగితాన్ని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక గంధంతో కానీ, కుంకుమతో కానీ, లేదంటే ఇవి కూడా ఏవి లేవనుకుంటే మాత్రం మీరు రెడ్ పెన్నుతో కానీ మీరు ఏం చేయండి అంటే ఆ ₹10 కాగితం మీద 555 అని రాయండి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన నెంబర్ అన్నమాట ఇది. ఇష్టంతో ఆ తల్లి చాలా చాలా ఇష్టపడుతుందన్నమాట. ఈ నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. అక్కడ ఏంటంటే కనుక సిరుల అంటే వర్షాన్ని కురిపిస్తుంది, ధనవర్షంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. అందుకే 555 అని రాయండి. రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే మీ పర్సులో పెట్టేసుకోండి, సీక్రెట్గా పెట్టండి. అలా కూడా ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అభివృద్ధిలో ఏంటంటే కనుక ముందు ఉంచుతుంది. అలానే కాకుండా మీకుండే ఇబ్బందిని కూడా తొలగిస్తుందండి. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఏది చేసుకున్నా కానీ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, ఆ తల్లి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న పరిహారాలే మీ జీవితాలను మారుస్తాయి, మీకు అభివృద్ధిని తెచ్చిపెడతాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, నెలంతా కూడా యోగించేలాగా చేస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ యొక్క లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, అభివృద్ధి కూడా చూడటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా మనకు పరిహారాలు అన్నీ కూడా అండి శాస్త్రాల్లో చెప్పబడేవి, మన సొంతంగా చెప్పేటివి కావు కాబట్టి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. వీటి వల్ల మనం తప్పకుండా ఫలితాలను పొందుతాం. కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. రాలేదని ఎప్పుడు కూడా బాధపడకూడదు, వచ్చిందని సంతోషపడకూడదు. ఈరోజు మనకు పరిహారం సిద్ధించలేదు, రేపు సిద్ధిస్తుంది కదా. ఈరోజు మనం పరిహారం పొందామేమో, రేపు మనం పొందకపోవచ్చు కదా. ఇలా కూడా ఉంటుందన్నమాట, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేంటంటేనండి మీకు తగ్గట్టుగా మీరు ఈ పరిహారాలు చేసుకొని ఫలితం పొందండి. ఈ నెలంతా కూడా బాగా యోగించేలాగా చేసుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకునేలాగా కూడా చేసుకోండి.
చేసుకోండి. ముఖ్యంగా అంటే శ్రావణ 2వ శుక్రవారం 1వ తేదీ బాగా కలిసి వచ్చిందండి. అందుకే లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద మన సొంతం అవుతుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం కూడా ఏంటంటే గనక సంపాదన పెంచుకోవటానికి చక్కగా లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యం ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకున్న వారికి ఆ లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవటం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకుని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత చేసుకున్నా కానీ కలగదు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు అండి నిష్ట నియమాలతో చక్కగా అమ్మవారిని పూజించుకుంటే లక్ష్మీ కటాక్షం 100% కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీకు 100% మంచి జరుగుతుందని చెప్పొచ్చు.